తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ భేటీ కానుంది. చర్చల తర్వాత సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉంది. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ భేటీ కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరపనున్నారు. సో ఇప్పటికే అంటే 20వ తేదీ నుంచి మాత్రము ఇటు తమ సమస్యల మీద సానుకూలంగా స్పందన రాకపోతే మాత్రము ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లి తీరుతామంటూ ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించినటువంటి పరిస్థితి. మార్చి 13వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. సో సమ్మె నోటీసు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదంటూ ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటటువంటి ఆర్టీసీ జేఏసీ నేతల ఏదైతే చర్చలు మాత్రము ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా దాదాపు 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు తమ 32 డిమాండ్లను పరిష్కరించాలనేది మాత్రం ప్రధానమైనటువంటి వారి డిమాండ్. అందులో మాత్రం ప్రధానంగా 2 డిమాండ్లు, ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు నిర్వహించాలి. సో ఈ రెండైతే ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. సో ఇదిలా ఉంటే మాత్రం కాసేపట్లో ఏదైతే ఆర్టీఏ కార్యాలయం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రము తాము సమ్మెకు వెళ్తే మాత్రం దాని పూర్తి బాధ్యత ప్రభుత్వాందే అంటూ కూడా ఇప్పటికే వారు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే దాదాపు మార్చి 13వ తేదీ నుంచి తాము సమ్మె నోటీస్ ఇచ్చాము, సమ్మె నోటీస్ ఇచ్చిన ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు తమను చర్చలకు పిలవలేదు, సమావేశానికి పిలవలేదు. ఇప్పటి వరకు ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యాలతో తమకు ఎలాంటి స్పందన రాలేదంటూ కూడా ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు 4 గంటలకు మాత్రము ఏదైతే ఇటు లేబర్ కమిషనర్తో తమ సమావేశాన్ని నిర్వహించున్నారు. సో చర్చలకు మాత్రం లేబర్ కమిషనర్ పిలిచారు. సో ప్రధానంగా వారి డిమాండ్లు 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లన్నీ కూడా ముందు పెడతాము. దాంతోపాటు ప్రధానంగా తమ డిమాండ్లు 2 డిమాండ్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మాత్రము ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. సో దాంతోపాటు యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 మాత్రం ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ 2 కనుక తమకు కొంత సానుకూల స్పందన వస్తే తమ నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పటి వరకు మాత్రము ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి తప్పకుండా ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటటువంటి చర్చల తర్వాత ఏదైతే 20వ తేదీ నుంచి మాత్రం తప్పకుండా సమ్మెకు వెళ్లి తీరుతామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 25,000 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. సో గడిచిన 9 ఏళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఆర్టీసీలో కొత్తగా నియామకాలు జరగలేదు. కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, వీరెవరిని కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. పూర్తిగా అవుట్ సోర్సింగ్ విధానంలో జరుగుతుంది ఇదంతా పద్ధతి. సో పూర్తి స్థాయిలో ఉద్యోగులను తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతల డిమాండ్. సో మొత్తం కూడా దాదాపు 32 డిమాండ్లతో ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నేతలతో సమ్మెకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రము మరి పూర్తి స్థాయిలో వారు సమ్మెకు వెళ్తారా, ఏప్రిల్ 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి కనుక ఒకవేళ సానుకూలమైనటువంటి స్పందన వస్తే వారి అడుగులు ఏ విధంగా వేస్తారు అనే దాని మీద మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాత్రం దీని మీద కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ కొనసాగుతుంది. రాజమండ్రి జిల్లా కోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హాజరయ్యారు. కేసులో ఏటూగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను కేసు నుంచి తొలగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టులో వాదనలు జరగనున్నాయి. బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు వాదనలు వినిపించనున్నారు.